జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి రైతుల రుణమాఫీపై వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీపై 10 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. గ్రామాల్లో చాటింపు వేయించండి. ఫ్యామిలీ గ్రూపింగ్ వెంటనే పూర్తి చేయండి. ఆధార్ సమస్యలను కూడా పరిష్కరించండి. రూపాయలు 2 లక్షలకు మించి రుణాలున్న రైతుల వివరాలు సేకరించండి. వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయడానికి వీలుగా జడ్చర్ల నియోజకవర్గంలో 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణమాఫీకి ఆటంకాలుగా మారిన ఫ్యామిలీ మ్యాపింగ్, ఆధార్ మిస్ మ్యాచింగ్లతో పాటు రూపాయలు 2 లక్షల పైన రుణాలు కలిగిన రైతులను కలిసి వారి వివరాలు సేకరించాలని కోరారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇక్కడికి పిలవడం జరిగింది అధికారికంగా. ఈరోజు మీటింగ్లో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ గురించి డీటెయిల్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. మన జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 207 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఈ 207 కోట్ల రూపాయలు దాదాపు 26,000 మందికి రుణమాఫీ జరిగింది. 26,000 రైతులకి, 26,000 రైతులకి. అయితే కొన్ని గ్రామాలకు పోయినప్పుడు కొంతమంది మాకు రుణమాఫీ కాలేదని చెప్పి కొంతమంది రైతులు నా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ని తెలిసి మా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పినాము 2 లక్షల రూపాయల వరకు. మా సీఎం గారు కూడా చెప్పినారు 2 లక్షల రూపాయల పైన ఎవరికైనా ఉంటే వాళ్ళ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తే 2 లక్షల రూపాయలు కూడా విడతవారీగా అది కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. అదే కాకుండా 2 లక్షల రూపాయలు ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. ఆ డేటా కావాలని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, కొంతమందికి వాళ్ళ హస్బెండ్ 1,50,000, భర్త 1,50,000 ఒక బ్యాంకులో లోన్ ఉంటే, భార్యకి 1,50,000 రూపాయలు ఇంకొక బ్యాంకులో లోన్ ఉంటే వాళ్ళకి అమౌంట్ ఎట్లా పే చేయాలి. ఇంకా కొంతమందికి పిల్లలకి పెళ్ళైనా కానీ కూడా అప్డేట్ కాలేదు. ఇలాంటి వాళ్ళ అందరి డేటా ప్రతి గ్రామంలో ఈరోజు డబ్బు సాటించి రేపటి నుండి 10 రోజుల వరకు ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ పర్యటించి డేటా మొత్తం రైతుల నుంచి ఎవరికి అయ్యింది ఎవరికి కాలేదో ఆ డేటా అంతా సేకరించి ఎవరికైతే కాలేదో ఖచ్చితంగా నేను మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి ఇవందరికి వీళ్ళకి కూడా మొత్తం రైతు రుణమాఫీ చేయిస్తానని చెప్పి కూడా మాటిస్తూ 2 లక్షల పైన ఉన్న వారికి కూడా ఎట్లయితే మా సీఎం గారు చెప్పినారో ఆ అడిషనల్ అమౌంట్ కూడా వాళ్ళు పే చేస్తే వాళ్ళకు ఒక డౌట్ ఉన్నది, ఇప్పుడు పే చేస్తే మాకు ఎప్పుడు వస్తుందని చెప్పేసి. త్వరలోనే మా ప్రభుత్వం కూడా అది దాని గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి. తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు పే చేయండి, దాని తర్వాత మీకు రుణమాఫీ జరుగుతుంది. మీకు కావాల్సిన మళ్ళీ లోన్ తీసుకోండి. మళ్ళీ నేను బ్యాంకర్స్ని కూడా బుధవారం నాడు వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర కూడా డేటా తీసుకుంటాను. తీసుకొని ఇప్పుడు ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళకి మళ్ళీ లోన్స్ కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతులను కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కూడా బ్యాంకర్స్కి చెప్పడం జరుగుతుంది. రైతులు కూడా మీకు కూడా చెప్తున్నా, ఏం భయపడాల్సిన పని లేదు. బ్యాంకర్స్ కొంతమంది పిలిచి కూడా మిమ్మల్ని బెదిరిస్తారు పైసలు కట్టమని చెప్పేసి. మీరేం భయపడాల్సిన పని లేదు. అట్లాంటి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను బ్యాంకర్స్తో మాట్లాడతాను. బ్యాంకర్స్ కూడా రైతులపైన ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ 10 రోజుల ప్రతి గ్రామంలో ఎవరికైతే రుణమాఫీ 2 లక్షల లోపల ఉన్నారో, జరగలేదో, ఫ్యామిలీ మ్యాపింగ్ కాలేదో, మీకు పెండింగ్ ఉన్నదో, ఆధార్ కార్డుతో మిస్ మ్యాచ్ అయినా కానీ, బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ గ్రామాలకు వస్తారు. మీరు డీటెయిల్స్ ఇవ్వండి. ఈ డేటా కలెక్ట్ చేసుకొని నేను గవర్నమెంట్తో మాట్లాడి బట్టి విక్రమార్కతో మాట్లాడి తొందరలోనే ఈ రుణమాఫీ అయ్యేటట్టు కూడా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. దాదాపు 5,000 మంది ఉన్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్ కాకుండా వీళ్ళకి రుణమాఫీ కాలేదు. అంటే ఇప్పుడున్న డేటా అయితే నాకు దీనిపైన కూడా డౌట్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ మళ్ళీ చేయమని చెప్పినాను. దీంట్లో దాదాపు 3,746 మందికి క్లియర్ అయింది, మ్యాపింగ్ అయింది. ఇంకా 1,200 మందికి పెండింగ్ ఉందని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన. అంటే దాదాపు 5,000 మందికి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయాలి. దీంట్లో మళ్ళీ వాళ్ళకి కూడా ఒక డౌట్ ఉంది, 2 లక్షల పైన అనేది కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోయినారు. కాబట్టి ఈ డ్రైవ్ చేసి 10 రోజుల లోపల నాకు ఈ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో డీటెయిల్స్ మీరు రైతులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీకోసం మళ్ళీ మా దగ్గర డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. మేము భయపడాల్సిన అవసరం లేదు. డేటా ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా కానీ ఇవ్వండి. అది కూడా నేను బ్యాంకర్స్తో మ్యాచ్ చేసుకొని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తాను.
పూర్ రిజర్వాయర్ కింద మున్పు గ్రామంలో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ అయిన దానిపైన కూడా ఇంకా లోన్స్ ఉన్నాయి వాళ్ళకి కొంతమందికి. ఆ లోన్స్ కూడా క్లియర్ కాలేదు. వాళ్ళు లోన్ క్లియర్ చేయమని చెప్తే పాస్బుక్ కడుతున్నారు. వాళ్ళకేమో ఇప్పుడు పాస్బుక్ ఉండదు, ఎందుకంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్కి అక్వైర్ చేసింది రిజర్వాయర్ కోసం. కాబట్టి అట్లాంటి ఇష్యూస్ ఉంటే కూడా అట్లా ఎంతమంది ఉన్నారో ఆ డేటా కూడా ఇవ్వమని చెప్పినాను. దాని ప్రభుత్వంతో మాట్లాడేసి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.